టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ తెరకెక్కడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి కాంబినేషన్స్లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ ఇద్దరి కమిట్మెంట్స్ కారణంగా వీరి సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యమైంది. అయితే పవన్ తర్వాత తారక్తో సినిమా చేయాలని డిసైడ్ అయిన మాటల మాంత్రికుడు ఇందుకోసం కథను కూడా సిద్ధం చేసి యంగ్ టైగర్కు వినిపించాడని, ఆ స్టోరీని ఎన్టీఆర్ కూడా ఓకే చేశాడని చాలా రోజుల క్రితమే వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనే విషయంలో మాత్రం ఎవరికీ పెద్దగా క్లారిటీ లేదు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్ అయిందట. సెప్టెంబర్ 30న దసరా రోజున ఈ సినిమాను అఫీషియల్ గా ప్రారంభించబోతున్నట్టు సమాచారం. అప్పటికి ఎన్టీఆర్ జై లవకుశ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లోని కొత్త సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ చివరిలో మొదలు కానున్న ఈ సినిమా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని, వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో సినిమాను నిలపడమే త్రివిక్రమ్ టార్గెట్ అని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ నోటి వెంట త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ పంచులు ఎలా పేలుతాయో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.